తెల్ల రేషన్ కార్డు లేకున్నా ఆరోగ్యశ్రీ, తెల్ల రేషన్ కార్డు లేకున్నా ఆరోగ్యశ్రీ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అందరికీ వైద్యం రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎప్పటి నుంచో ఉన్నటువంటి పరిశీలిస్తున్న నిబంధనలు సడలించే యోచనలు రాష్ట్ర ప్రభుత్వం. వైద్య ఆరోగ్య శాఖపై సమీక్షలు సీఎం రేవంత్, మంత్రి దామోదర, సిఎస్ శాంతికుమార్. కళ్యాణమస్తు పద్దు 3200 కోట్లు. ఇప్పుడు ఏదైతే ఉందో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి హడావిడి అయిపోయింది. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి హడావిడికి రాబోతుంది. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించినటువంటి అయితే ఇంకా వారం రోజుల్లో కూడా రాజ్యసభ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రానే వచ్చింది. ఆ నోటిఫికేషన్తో పాటు ఎలక్షన్ కోడ్ కూడా రాబోతుంది. అంటే ఎలక్షన్ కోడ్ వస్తున్న తరుణంలోనే తెల్ల రేషన్ కార్డు లేకున్నా ఆరోగ్యశ్రీ కూడా ఇస్తామన్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. అందరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డులు, ఆరోగ్యశ్రీతో వాటి అనుసంధానం, ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లింపులు వేగవంతం, వైద్య కళాశాలల వద్దే నర్సింగ్, ఫిజియోథెరపీ, పారామెడికల్ కాలేజీలో బీబీనగర్ ఎయిమ్స్లో పూర్తి సేవలపై దృష్టి, సిఎస్ఆర్ నిధులతో ఆసుపత్రిలో హౌస్ కీపింగ్, వైద్య ఆరోగ్య సమీక్షలో సీఎం రేవంత్. హౌసింగ్ బోర్డు బకాయిలన్నీ దాని పరిధిలోని పెంచాల పరిస్థితి ఏంటి? హౌసింగ్ శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి 1000 కోట్ల బకాయిలు ఉన్నాయన్న అధికారులు, వాటన్నిటిని వసూలు చేయాలని సీఎం. 2004-14 మధ్య ఇందిరమ్మ ఇళ్లపై ఆరా, ఆరోగ్యశ్రీ తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి నిబంధనలు సడలించాలని ప్రభుత్వం యోచిస్తుంది. అదేవిధంగా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డును అందజేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డుకు ఒక విశిష్ట సంఖ్యను కేటాయించాలని, దీనివల్ల అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందించే వీలుంటుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్డులతో ఆరోగ్యశ్రీ సేవలను అనుసంధానించాలని సూచించారు. ఏదైతే ఉన్నాయో ఆరోగ్యశ్రీ సంబంధించినటువంటి అనుసంధానం చేస్తున్నారు. తెల్ల రేషన్ కార్డు లేకుండా ఆరోగ్యశ్రీ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కళ్యాణమస్తు ఏదైతే కళ్యాణమస్తు ఉందో దానికి సంబంధించినటువంటి 3200 కోట్ల రూపాయలు కూడా బడ్జెట్ పెట్టేటువంటి పరిస్థితి. తులం బంగారం హామీతో పెరిగిన బడ్జెట్, తమిళనాడు తరహాలో అమలుకు యోచన. త్వరలోనే అధ్యయనానికి వెళ్లనున్న అధికారులు. బీసీ విదేశీ విద్యానిధిని పథకానికి మరిన్ని నిధులు కూడా ఇచ్చేటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. ఏది